సదాశివపేట మున్సిపాలిటీకి చెందిన వీరముష్టి కుల సంఘం సభ్యులు 100 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదివారం సదాశివపేట పట్టణంలోని 2వ వార్డులో వార్డు ఇన్ఛార్జ్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని బీఆర్ఎస్ నాయకులకు వీరభద్రయ్య కుల సంఘం సభ్యులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి వివిధ కుల సంఘాల సభ్యులు, ఇతర పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఆమె సూచించారు. పార్టీలో చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీలో చేరిన వారు వీరభద్రయ్య సంఘం అధ్యక్షుడు సిహెచ్ యాదగిరి, ప్రధాన కార్యదర్శి సిహెచ్ కుమార్, కోశాధికారి సిహెచ్ నరసింగారావు, వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్ రవి, సిహెచ్ శ్రీనివాస్ కుల సంఘం సభ్యులు చేరారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడ్ల రామరెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మండల పార్టీ అధ్యక్షుడు చాట్ల సిద్దన్న నాయకులు పాల్గొన్నారు. అది ఎక్కడ ఊపిరి అందరు ఉంటారు ఇక్కడే. స్టోరేజ్ ఎక్కువైందిరా. రైట్ కొంచెమా ఓకే వచ్చింది. రైట్ ఓకే రైట్. ఏం చెప్పినా జగ్గారెడ్డి గారు అని చెప్పడానికి మైక్ తీసుకుంటే ఆడవాళ్ళ ఉంటే మగవాళ్ళ పేరు చెప్పడానికి సిగ్గాని కాదా అదొక మన భావన మనోభావన ఒప్పుకోదు. మొదటి మొగుడు అని అది చెప్పుకోవడం. కాబట్టి జగ్గారెడ్డి గారు మొన్ననే మీటింగ్లో చెప్పడం ప్రకటించడం జరిగింది. మీ ఆశలు ఏది ఉన్నా వాళ్ళంట మేముంటాం, మీరు ముందుండి మేము వెనకాల నుండి నడిపిస్తాం. మీరే ఓటర్సే, మీరు మీకున్న సమస్యలు నెరవేర్చడానికి ఓటేస్తున్నాం. కానీ ఎవరన్నా పెద్ద చేస్తే మనల్ని పక్కకు కూడా చూడకుండా పోతే బాధ అనిపిస్తుంది. మన కోసం పనిచేసే వాళ్ళు, మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఓట్లను అడగట్లేదు. కానీ జనరల్గా చెప్తున్నా, సమస్యలను తీరుస్తారు అనే ఒక భావన ఉన్న వ్యక్తిని, రాజకీయం అనేది ఏ పార్టీ అయినా ఏం కాదు, అది పోటీలు ఎవరైనా ఉండాలి. ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా వ్యక్తిని చూసి మనం ఓటు వేయాలి. ఓటు విలువ అనేది జన్మ హక్కు, దాని విలువ కట్టలేము. కానీ మొన్న వచ్చిన ప్రభుత్వం దాన్ని అమ్ముకోవడానికే పనిచేసింది. కానీ దానివల్ల వాళ్ళు ఉపయోగపడ్డారు. కానీ ప్రజలకు ఎక్కడ కూడా మరి వాళ్ళను చూసిన ఇది లేదు. ప్రజలకు ఏం చేయాలి, ప్రభుత్వం వస్తే ఏం చేయాలనేది కనిపించలే మనకు. ఎంతసేపు చదువుకుంటామా, ఇక్కడ చదవమా, అక్కడ చదవమా, దీన్ని ఇక్కడ చేద్దామని ప్రయత్నం చేసింది. అట్లా కాదు. కాబట్టి మీ ఉన్న అవకాశం మీ వార్డులో మరి ఇలాంటి అభ్యర్థిని చూసి ఓటేయండి. నేను చిరునే ఏమని చెప్పట్లేదు. మంచి అభ్యర్థి
మనకు అందుబాటులో ఉన్న అభ్యర్థి మనకు పనికొచ్చే, ఇదే మనం కొనేటప్పుడు ఏం చేస్తాం, వస్తువు కొనాలంటే అది పనికొచ్చేదే కొంటాం, పైసా పెట్టి కొంటాం, ఇంకా ₹1 ఎక్కువైనా పర్వాలేదు కానీ అది మనకు అవసరం. అట్లనే ఓటు వేసినప్పుడు కూడా మన వ్యక్తిని చూసి మీరందరూ కూడా అది వేయాలని చాలా ఆనందంగా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానివ్వండి మరి అందరూ కూడా ప్రజాపాలన అనేది తీసుకురావడం జరిగింది. ఇది ప్రభుత్వం కాదు, ప్రభుత్వం అంటే మరి గతంలో ఏం చేసినాం మనకు తెలిసి 10 ఏళ్ళు, అలా ప్రభుత్వం ఉండకూడదు, ప్రజల కోసం ప్రజల సేవ చేసే ప్రభుత్వం ఉండాలని చెప్పి మరి ఈ మనమందరం కూడా చూస్తున్నాం ఈ ప్రభుత్వం ఏమేమి చేస్తుందో. ఎప్పుడైనా సామాన్యుడు పైకి చేస్తేనే అభివృద్ధి అంటాం, ఉన్నోడు వెళ్తే అభివృద్ధి కాదు. ఎట్లా ఆకలి ఉన్నది అన్నం పెడితే జీవితాంతం గుర్తు చేస్తాం, ఆకలి లేకుండా తినవుతున్నట్టు మనకి ఇష్టమే ఉండదు కానీ తిండి పెడితే దానికి అర్థం ఉండదు. గత ప్రభుత్వం కూడా అదే విధంగా పనిచేసింది. మరి ఇప్పుడు ఇంత పెద్ద సంఘం మరి మీరందరూ వివిధ వృత్తి అసలు గల్లి ఇల్లులో తిరిగి మరి మీ పొట్ట కోసం మరి అలాంటి వ్యాపారం చేసిన మీ అందరూ ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఎదగాలనే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ ఉంటారు. నా అక్క చెల్లెలు మరి ఈ సమావేశం రావడం కూడా చాలా సంతోషం. ఇక్కడ ఉన్న అన్న తమ్ముళ్ళకు కూడా నమస్కరిస్తూ మరి సంఘం తరఫున అడగడం తప్పు కాదు. ఒక ఇంటి కోసము లేకపోతే పిల్లల కోసము ఇంకెవరి కోసం అడిగితే అది స్వార్థంగా భావిస్తాం, కానీ ఇది సంఘాని కోసం అడుగుతున్నాం కాబట్టి ఇది అందరి మనసులో ఉన్న మాట, మీ అందరికీ ఉపయోగపడే మాట కాబట్టి తప్పకుండా సదాశివపేట పట్టణంలో అధికారులు మరి నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు చూసి పెడితే తప్పకుండా అది కలెక్టర్ ముందు తీసుకెళ్దాం. మరి ఎన్ని బిల్డింగ్లు కట్టుకున్నా ఎన్ని రోజులు బతికినా ఎక్కడ పోతాం మనం, శ్మశానానికి పోవాల్సిందే. కాబట్టి మీరు శాశ్వతంగా ఉండే ఇంటి కోసం అడిగారు. ఏదున్నా ఎంతున్నా ఎంత కాంతానున్నా ఎంత సంపాదించిన ధనమున్నా ఏది రాదు. చివరి ఉన్న స్థానం ఏది అంటే శ్మశాన వాటిక. మీరు మంచి కోరిక అనేది కోరిక అన్నారు, అడాసారిగా ఉండాల్సిన స్థలాన్ని మీరు అడిగారు కాబట్టి తప్పకుండా అది నెరవేరుస్తామని